హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను జూనియర్ లైన్మెన్ దీనిపైన మోడల్ క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దీని సిలబస్ చాప్టర్ వైజ్ మార్క్స్ మీరు చూడొచ్చు. సో క్వశ్చన్ నెంబర్ 1 ఏముంది, వాట్ ఈస్ ద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఏ 10 kilo ohm 1 watt రెజిస్టర్. ఈ క్వశ్చన్లో మన దగ్గర రెజిస్టెన్స్ ఎంత ఉంది, 10 kilo ohm ఉంది. పవర్ ఎంత ఉంది, 1 watt ఉంది. మనం ఏం చేయాలి, కరెంట్ కనుక్కోవాలి. ఓకేనా. సో ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే ఫార్ములా ఏముంది, P = I² × R. ఓకేనా. ఈ ఫార్ములా యూజ్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏముంది, ఆప్షన్ నెంబర్ 3 0.01 ఆంపియర్. క్వశ్చన్ నెంబర్ 2 ఏముంది, ద లాస్ దట్ ఈజ్ డిఫైన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ప్రిన్సిపల్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ చార్జ్. ఓకేనా. ఒక లా ఉంది. ఓకే, ఆ లా పేరు ఏముంది అంటే ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ చార్జ్. ఓకేనా. ఈ లా పైన ఏది పని చేస్తుంది అంటే మీరు చెప్పాలి. ఓకేనా. కిర్చాఫ్ వోల్టేజ్ లా పనిచేస్తుందా, ఓమ్స్ లా పనిచేస్తుందా, కిర్చాఫ్ కరెంట్ లా పనిచేస్తుందా, లేదు కిర్చాఫ్ వోల్టేజ్ లా ఇంకా కరెంట్ లా పనిచేస్తుందా అంటే మీరు చెప్పాలి. ఓకే. సో దీనికి ఆన్సర్ ఏముంది, కిర్చాఫ్స్ కరెంట్ లా. క్వశ్చన్ నెంబర్ 3 ఏముంది, ఇఫ్ ద బ్యాటరీ ఈజ్ రీఛార్జ్డ్ ఫర్ ఏ లాంగర్ పీరియడ్ ఎట్ ఏ లో రేట్ ఇట్ ఈస్ కాల్డ్. ఓకేనా. ఒక బ్యాటరీ ఉంది, దానికి ఎక్కువసేపు వరకు మనకు ఛార్జింగ్ చేస్తే, ఓకేనా, ఆ ఛార్జింగ్కి మనము ఏం చెప్తాము అంటే క్వశ్చన్లో అడుగుతున్నారు. ఓకే. సో ఫ్రెండ్స్, ఇది చాలా ఫేమస్ క్వశ్చన్ ఉంది. దీనికి ఆన్సర్ ఏముంది, ట్రికల్ ఛార్జ్ అంటే మనము చెప్తాము. క్వశ్చన్ నెంబర్ 4 ఏముంది, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోవింగ్ యాక్ట్స్ యాజ్ ఏ డీపోలరైజర్ ఇన్ ఏ డ్రై సెల్. ఓకేనా. సో డ్రై సెల్లో ఏమవుతుందంటే ఒక పాజిటివ్ ఎలక్ట్రోడ్ ఉంటుంది, ఇంకా ఒకటి నెగటివ్ ఎలక్ట్రోడ్ ఉంటుంది. ఆ నెగటివ్ ఎలక్ట్రోడ్ పైన హైడ్రోజన్ బబుల్స్ ఫామ్ అయిపోతుంది. ఓకేనా. దానికి తీయాలంటే మనము డీపోలరైజర్ యూజ్ చేస్తాము. ఓకేనా. సో ఈ 4 ఆప్షన్ల ఏది డీపోలరైజర్ మనం వాడతామంటే మనము చెప్పాలి. ఓకే. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏముంది, మ్యాంగనీస్ డయాక్సైడ్. క్వశ్చన్ నెంబర్ 5 ఏముంది, ద రిలేషన్ బిట్వీన్ ద పర్మిబిలిటీ అండ్ రిలక్టెన్స్ ఈజ్ గివన్ బై. ఓకేనా. మీకు తెలుసు కదా పర్మిబిలిటీ అంటే ఏంటి, రిలక్టెన్స్ అంటే ఏంటి అంటే మీకు తెలుసు. ఓకేనా. పర్మిబిలిటీ అంటే ఏంటి, ఒక మటీరియల్ తీసుకోవాలి, దానికి మనము ఫీల్డ్ ఇవ్వాలి. ఓకేనా. దానికి మనం హెచ్ అంతా చెప్తాము. సో దాని లోపల ఒక ఇంటర్నల్ ఫీల్డ్ జనరేట్ అవుతుంది, దానికి మనము బి అంట చెప్తాము. ఓకేనా. H = μ అంటే పర్మిబిలిటీ, H = μ × B. ఓకేనా. సో దీనికి మనం ఏం చెప్తాము, పర్మిబిలిటీ అంటే చెప్తాము. పర్మిబిలిటీ అంటే ఎంత మ్యాగ్నెట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకేనా. ఒక మటీరియల్ లోపల ఎంత మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ, ఎంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుంది, దానికి కనుక్కోవాలంటే పర్మిబిలిటీ అంటే చెప్తాం మనము. ఓకేనా. రిలక్టెన్స్ అంటే దాని రెసిప్రోకల్ ఆఫ్ పర్మిబిలిటీ, 1/, పర్మిబిలిటీ అంటే దాన్ని రిలక్టెన్స్ అంటే చెప్తాము. ఓకే. సో ఇప్పుడు ఈ పర్మిబిలిటీ ఇంకా రిలక్టెన్స్కి రిలేషన్షిప్ ఏముంది అంటే క్వశ్చన్లో అడుగుతున్నారు. ఓకేనా. సో దీనికి ఆన్సర్ ఏముంది, ఆప్షన్ నెంబర్ 1 S = లెంత్ డివైడెడ్ బై పర్మిబిలిటీ ఇంటూ ఏరియా. క్వశ్చన్ నెంబర్ 6 ఏముంది, ఆంపియర్ టర్న్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ విచ్ క్వాంటిటీ. ఓకేనా. సో ఫ్రెండ్స్, మీకు తెలుసు ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ఏం చేస్తుంది, కరెంట్ ఏం చేస్తుంది అంటే సర్క్యూట్ లోపలనే డ్రైవ్ చేస్తుంది. సో అలాగే మ్యాగ్నెటోమోటివ్ ఫోర్స్. ఓకేనా. మ్యాగ్నెటోమోటివ్ ఫోర్స్ ఏం చేస్తుంది, ఈ ఫ్లక్స్ ఏముంది కదా దానికి కోర్ లోపలనే డ్రైవ్ చేస్తుంది. ఓకేనా. సో ద యూనిట్ ఆఫ్ మ్యాగ్నెటోమోటివ్ ఫోర్స్ ఈజ్ ఆంపియర్ టర్న్. ఓకేనా. సో దానికోసం ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏముంది, మ్యాగ్నెటోమోటివ్ ఫోర్స్. క్వశ్చన్ నెంబర్ 7 ఏముంది, ఇన్ ఎనీ ఏసీ సర్క్యూట్ ఆల్వేస్. ఓకేనా. సో ఫ్రెండ్స్, మీకు తెలుసు అపరెంట్ పవర్ అంటే ఏంటి, యాక్చువల్ పవర్ అంటే ఏంటి. ఓకే. అపరెంట్ పవర్ అంటే సబ్స్టేషన్ నుంచి మా ఇంటికి పవర్ వస్తుంది కదా, దానికి మనము అపరెంట్ పవర్ అంటే చెప్తాము. యాక్చువల్ పవర్ అంటే మన ఎలక్ట్రిసిటీ బిల్ వస్తుంది కదా,
సో దానికి మనము యాక్చువల్ పవర్ అంట చెప్తాము. ఓకే, సో ఈ క్వశ్చన్లో ఏది ఎక్కువ ఉంటుంది అంట క్వశ్చన్లో అడుగుతున్నారు. ఓకేనా, ఆబ్వియస్లీ సో కంపెనీ నుంచి ఏం వస్తుంది కదా, సబ్స్టేషన్ నుంచి, అదే పవర్ ఎక్కువ ఉంటుంది కదా. సో దానికోసము ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏముంది, ఆప్షన్ నంబర్ ఏ, అపరెంట్ పవర్ ఈజ్ మోర్ దెన్ యాక్చువల్ పవర్. క్వశ్చన్ నంబర్ 8 ఏముంది, డిటర్మైన్ ద ఈక్వలెంట్ ఇండక్టెన్స్ ఫర్ ద గివెన్ సర్క్యూట్. ఇక్కడ ఒక సర్క్యూట్ ఇచ్చేసాడు, దీనిలో మనము టోటల్ ఇండక్టెన్స్ క్యాల్కులేట్ చేయాలి. ఓకేనా, మనకు తెలుసు టోటల్ రెసిస్టెన్స్ ఎలా క్యాల్కులేట్ చేస్తాము, సిరీస్లో ఉంటే R=R1 + R2 అంట ఇస్తాము. ఓకేనా, ప్యారలల్లో ఉంటే 1/R=1/R1 + 1/R2 అంట ఇస్తాము. ఓకేనా, సో అలాగే ఇండక్టెన్స్లో ఏం చేస్తారంటే సేమ్. ఓకేనా, ఇండక్టెన్స్ సిరీస్లో ఉంటే L=L1 + L2 + L3. ఓకేనా, ఇండక్టెన్స్ ప్యారలల్లో ఉంటే 1/L=1/L1 + 1/L2. ఓకేనా, ఈ ఫార్ములా మీరు యూజ్ చేయండి. ఓకే, ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏముంది, ఆప్షన్ నంబర్ 4, 14 మిల్లీ హెన్రీ. క్వశ్చన్ నంబర్ 8 ఏముంది, an ideal diode is characterized by. ఓకేనా, ఒక డయోడ్ ఐడియల్గా ఉండాలంటే దాని క్యారెక్టర్ ఎలా ఉంటుంది అంటే క్వశ్చన్లో అడుగుతున్నారు. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏముంది, ఆప్షన్ నంబర్ 4, 0 వోల్టేజ్ ఏసీ రెసిస్టెన్స్. దాని డయోడ్ది రెసిస్టెన్స్ ఏముంది కదా, అది 0 ఉండాలి. క్వశ్చన్ నంబర్ 9 ఏముంది, వెన్ డస్ ఏ ట్రాన్సిస్టర్ వర్క్ యాజ్ అన్ ఇన్వర్టర్. ఓకేనా, కన్వర్టర్ అంటే ఏసీ నుంచి డీసీ కరెంట్ చేస్తే దానికి మనము కన్వర్టర్ అంట చెప్తాము. డీసీ కరెంట్ నుంచి ఏసీ కరెంట్ చేస్తే దానికి మనము ఇన్వర్టర్ అంట చెప్తాము. ఓకే, సో ఈ ట్రాన్సిస్టర్ ఏముంది కదా, అది ఎప్పుడు ఇన్వర్టర్ అలాగే పనిచేస్తుంది అంటే క్వశ్చన్లో అడుగుతున్నారు. ఓకే, ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏముంది, ఆప్షన్ నంబర్ 3, వెన్ ఆపరేటెడ్ బిట్వీన్ కట్ ఆఫ్ అండ్ సాచురేషన్ రీజన్. క్వశ్చన్ నంబర్ 11 ఏముంది, వై ఈజ్ ఏ స్టార్టర్ నెసెసరీ టు స్టార్ట్ ఏ డీసీ మోటార్. ఒక డీసీ మోటార్ ఉంది, దానికి ఆన్ చేయాలంటే స్టార్టర్ కావాలి. అది స్టార్టర్ ఎందుకు కావాలి అంటే క్వశ్చన్లో అడుగుతున్నారు. ఓకేనా, ఇది చాలా సింపుల్ క్వశ్చన్ ఉంది. మనం ఏమైనా మోటార్ ఆన్ చేస్తే స్టార్టింగ్లో కరెంట్ ఎక్కువ ఉంటుంది, దాన్ని తగ్గించాలి. ఓకేనా, సో దానికి రెడ్యూస్ చేయాలి కోసము స్టార్టర్ యూజ్ చేస్తాము. ఓకే, ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏముంది, ఆప్షన్ నంబర్ 4, టు రిస్ట్రిక్ట్ హై ఇన్రష్ కరెంట్. క్వశ్చన్ నంబర్ 12 ఏముంది, వాట్ ఈస్ ద నంబర్ ఆఫ్ ప్యారలల్ పాత్స్ ఆఫ్ ఏ 4-pole డూప్లెక్స్ ల్యాప్ వైండింగ్. ఓకేనా, మీకు తెలుసు ల్యాప్ వైండింగ్లా నంబర్ ఆఫ్ పోల్స్ ఈక్వల్స్ నంబర్ ఆఫ్ ప్యారలల్ పాత్స్ ఉంటాయి. ఓకేనా, 4 పోల్ ఉంటే 4 ప్యారలల్ పాత్స్ ఉంటాయి ఎక్కడ, ల్యాప్ వైండింగ్లా. కానీ ఇక్కడ డూప్లెక్స్ ల్యాప్ వైండింగ్ అంటే అడుగుతున్నారు. ఓకే, సో డూప్లెక్స్ ల్యాప్ వైండింగ్ ఏమవుతుందంటే ప్యారలల్ పాత్స్ డబల్ అయిపోతుంది. ఓకేనా, అంటే 4 పోల్ ఉంటే ప్యారలల్ పాత్స్ ఎన్ని అయిపోతుంది, డబల్ అంటే 8 అయిపోతుంది. ఓకేనా, సో దానికోసము ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏముంది, ఆప్షన్ నంబర్ 1, 8. క్వశ్చన్ నంబర్ 13 ఏముంది, విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ ఈజ్ మినిమైజ్డ్ బై లామినేటింగ్ ద కోర్ ఆఫ్ ఏ ట్రాన్స్ఫార్మర్. ఓకేనా, ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, సో ట్రాన్స్ఫార్మర్లో మనం కోర్ లామినేట్ చేస్తాము కదా, అది ఎందుకు చేస్తామంట క్వశ్చన్లో అడుగుతున్నారు. ఓకే, సో ఎందుకు చేస్తామంటే టు రెడ్యూస్ ద ఎడ్డీ కరెంట్ లాస్. ఆప్షన్ నంబర్ బి ఇస్ ద ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 14 ఏముంది, ఐరన్ లాస్ ఇన్ ఏ ట్రాన్స్ఫార్మర్ అకర్ ఇన్. ఓకేనా, ట్రాన్స్ఫార్మర్ లోపల ఇది ఐరన్ లాస్ అని చెప్తాము కదా మనము, అది ఎక్కడ ఉంటుంది అంటే క్వశ్చన్లో అడుగుతున్నారు. ఓకేనా, కోర్లో ఉంటుందా, వైండింగ్లో ఉంటుందా, ఇన్సులేటింగ్ ఆయిల్లో ఉంటుందా, ఎక్కడ ఉంటుంది అంటే క్వశ్చన్లో అడుగుతున్నారు. ఓకే, ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏముంది, కోర్లో ఉంటుంది. ఓకే, క్వశ్చన్ నంబర్ 15 ఏముంది, టు ఆపరేట్ 2 alternators in parallel which of their quantities must be same. ఓకేనా, 2 alternators ఉన్నాయి, నేను దానికి రెండు ఎట్ ఏ టైంలో ఆన్ చేయాలి. ఆన్ చేయాలంటే కండిషన్ ఏముండాలి అంటే క్వశ్చన్లో అడుగుతున్నారు. ఓకేనా, కండిషన్ ఏముండాలంటే 2 ట్రాన్స్ఫార్మర్ది ఫేజ్ సీక్వెన్సీ సేమ్గా ఉండాలి. అంటే దీనిది RYB ఇంకా దీనిది RYB రెండు సేమ్ ఉండాలి. ఓకేనా, అప్పుడే రెండు సేమ్ డైరెక్షన్లో రొటేట్ అయిపోతుంది. సో దానికోసము ఆప్షన్ నెంబర్ 3 ఇస్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 16 ఏముంది, ఏ సింక్రోనస్ మషిన్ ఈజ్. సింక్రోనస్ మషిన్ ఏముంది కదా, ఇక్కడ 4 ఆప్షన్లా ఏది కరెక్ట్ ఆప్షన్ ఉంది అంటే క్వశ్చన్లో అడుగుతున్నారు. ఓకే, సో మీకు రియాక్టివ్ పవర్ అంటే తెలుసా,
రియాక్టివ్ పవర్ అంటే కంపెనీ నుంచి అంటే సబ్స్టేషన్ నుంచి పవర్ ప్లాంట్ నుంచి పవర్ వస్తుంది కదా, దానికి మనము యాక్టివ్ పవర్ అంట చెప్తాము. ఓకేనా, ఇంకొకటి పేరు ఉంది అపరెంట్ పవర్ అంట చెప్తాము. ఓకే, మన ఇంట్లో మనము కరెంట్ వాడతాము కదా, సో దానికి యాక్చువల్ పవర్ అంట చెప్తాము. ఓకే, సో మిగులుతుంది కదా. సో సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను, ఒక 100 వాట్ కంపెనీ అయినా పంపించాడు, మీరు ఒక 80 వాట్ యూజ్ చేశారు, ఆ 20 వాట్ ఇంకా పవర్ మిగిలింది కదా, అది ఏమైపోతుంది, రివర్స్ పోతుంది, ఎక్కడి నుంచి వచ్చింది అక్కడ పోతుంది. సో దానికి మనం రియాక్టివ్ పవర్ అంట చెప్తాము. ఓకేనా, ఎక్సైటెడ్ అంటే ఒక వైండింగ్ ఉంటుంది కదా సింక్రోనస్ మషిన్లా, దానికి బయట నుంచి మనం సప్లై ఇస్తాము. ఓకే, దానికి ఎక్సైటెడ్ అంటే చెప్తాము. ఓకే, ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏముందంటే డెలివర్స్ ల్యాగింగ్ రియాక్టివ్ పవర్ టు ద సిస్టమ్ వెన్ ఓవర్ ఎక్సైటెడ్. ఎప్పుడైనా మనం సింక్రోనస్ మషిన్కి ఓవర్ ఎక్సైట్ చేస్తామో రియాక్టివ్ పవర్ ఏముంది కదా అది తక్కువ అయిపోతుంది. సో దానికోసము ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 17 ఏముంది, వాట్ ఈజ్ మెగా ఓమ్ మీటర్ యూజ్డ్ టు మెజర్. ఈ మెగా ఓమ్ మీటర్ ఉంది కదా, అది ఎక్కడ యూజ్ చేస్తాము అంట క్వశ్చన్లో అడుగుతున్నారు. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏముంది, ఆప్షన్ నెంబర్ 3 హై వాల్యూ ఆఫ్ రెసిస్టెన్స్. చాలా రెసిస్టెన్స్, హై వాల్యూ ఆఫ్ రెసిస్టెన్స్ మెజర్మెంట్ చేయాలంటే మెగా ఓమ్ మీటర్ యూజ్ చేస్తాము. క్వశ్చన్ నెంబర్ 18 ఏముంది, ఇన్ ఆర్డర్ టు ఇంక్రీజ్ ద రేంజ్ ఆఫ్ ఏ వోల్ట్ మీటర్. ఓకేనా, ఒక వోల్ట్ మీటర్ ఉంది, దాని రేంజ్ సపోజ్ 10 వోల్ట్ ఉంది. ఓకే, ఆ రేంజ్ ఎక్కువ చేయాలంటే మనం ఏం చేయాలి అంట క్వశ్చన్లో అడుగుతున్నారు. ఓకే, ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఏం చేయాలంటే ఏ హై రెసిస్టెన్స్ ఈజ్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. ఒక హై రెసిస్టెన్స్ తీసుకొని సిరీస్లో కనెక్షన్ ఇస్తే, వోల్ట్ మీటర్కి సిరీస్లో కనెక్షన్ ఇస్తే దాని వోల్ట్ మీటర్ది రేంజ్ ఎక్కువ అయిపోతుంది. సో దానికోసం ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 19 ఏముంది, ఫ్యూజింగ్ ఫ్యాక్టర్ వాల్యూ ఈజ్ ఆల్వేస్. ఫ్యూజింగ్ ఫ్యాక్టర్ అంటే మీ ఇంట్లో ఒక ఫ్యూజ్ ఉంది. ఓకేనా, అది కొన్ని కరెంటు వచ్చిన తర్వాత అది ఊడిపోతుంది. ఓకేనా, సో అది ఎప్పుడు ఊడిపోయింది, దాని రేటెడ్ కరెంట్ ఎంత ఉంది, ఆ రేషియోకి మనం ఏం చెప్తామంటే ఫ్యూజింగ్ ఫ్యాక్టర్ అంట చెప్తాము. సో దానికోసము సో దీని ఫ్యూజింగ్ ఫ్యాక్టర్ది వాల్యూ ఉంది కదా, అది ఎప్పుడైనా 1కి ఎక్కువ ఉండాలి. ఓకే, సో దానికోసము ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏముంది, ఆప్షన్ నెంబర్ 3 మోర్ దెన్ 1. క్వశ్చన్ నెంబర్ 20 ఏముంది, ఇన్ ఏ ట్రాన్స్మిషన్ లైన్ ఇఫ్ ఏ బూస్టర్ ట్రాన్స్ఫార్మర్ ఈజ్ టు బి యూజ్డ్ ప్రిఫర్డ్ లొకేషన్ విల్ బి. ఓకేనా, ట్రాన్స్మిషన్ లైన్లో ఈ బూస్టర్ ట్రాన్స్ఫార్మర్ మనం యూజ్ చేస్తాము, అది ఎక్కడ పెడతారు అంటే క్వశ్చన్లో అడుగుతున్నారు. ఓకేనా, ఈ బూస్టర్ ట్రాన్స్ఫార్మర్ ఏం చేస్తుందంటే ఒక పాయింట్ నుంచి ఇంకొక ఏరియాకి, ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వోల్టేజ్ పంపించాలి కదా, అది బూస్ట్ చేస్తుంది, ఎక్కువ వోల్టేజ్ జనరేట్ చేసి బూస్ట్ చేస్తుంది. అది ఎక్కడ యూజ్ చేస్తాం మనము, పవర్ ప్లాంట్ ఇంకా ఊరు మధ్యలో పెడతాం కదా బూస్టర్ ట్రాన్స్ఫార్మర్. సో దానికోసము ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏముంది, ఆప్షన్ నెంబర్ C ఎట్ ఇంటర్మీడియట్ పాయింట్. క్వశ్చన్ నెంబర్ 21 ఏముంది, ద లూమినస్ ఫ్లెక్స్ ఈజ్ మెజర్డ్ ఇన్. ఓకేనా, ఇది లూమినస్ ఫ్లెక్స్ ఉంది కదా, దానికి మనం ఎలా మెజర్ చేస్తామంట క్వశ్చన్లో అడుగుతున్నారు. ఓకే, దీనికి ఆన్సర్ ఏముంది, ల్యూమెన్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్.